మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గౌరవనీయులు పెద్దలు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు మరియు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారి యొక్క పత్రికా మిత్రులను ఉద్దేశించి మాట్లాడతారు. వేదికపై వారితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆనంద్ గౌడ్ గారు, అలాగే మాంకాళి జిల్లా అధ్యక్షుడైన మిత్రుడు శ్రీ భరత్ గౌడ్ గారు, మరియు ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ నందన్ దివాకర్ గారు, భరత్ ప్రసాద్ గారు, మరొక ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ గన్నటే గారు ఈ యొక్క పత్రికా సమావేశంలో పాల్గొంటారు. దయచేసి ఇక్కడ వచ్చిన కార్యకర్తలు ఎవరు కూడా సెల్ ఫోన్ కానివ్వండి, కుర్చీలు కానీ అన్నిటి కొంచెం డిస్టర్బ్ చేయకుండా, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కనుక పత్రికా మిత్రులకు మరి కుర్చీలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. తెలుగు తర్వాత హిందీ, ఇంగ్లీష్లో కూడా దీని మీద నేను విలేకరులతో సంభాషిస్తాను కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలి. 3 లాంగ్వేజ్లో అయిపోయిన తర్వాత ఎవరికైనా పత్రికే మిత్రులకు క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షునిగా, రాజ్యసభ సభ్యునిగా నేను మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, వారి నేతృత్వంలో ఏదైతే నిన్న మంత్రివర్గ సమావేశంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారో వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రేపు చేపట్టబోయేటువంటి జనగణనలో కులగణనను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం ఏదుందో ఇది సామాజిక న్యాయానికి, అన్ని వర్గాల ప్రజల యొక్క మరి సంక్షేమం కోసము, అభ్యున్నతి కోసము, దేశ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతూ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి ఒక నిర్వచనానికి ఇది బలోపేతాన్ని చేకూరుస్తున్న దాంట్లో ఏమాత్రం కూడా సంకోచం లేదు. ఎందుకంటే చరిత్రలో చివరిసారిగా ఈ దేశంలో బ్రిటిష్ పాలనలో 1931లో ఈ కులగణన మరి చేపట్టడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దాదాపు 60 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఈ యొక్క జనగణనలో కులగణనను భాగం చేయకుండా ఏ రకంగా మరి మోసం చేసిందో ప్రజలకు తెలుసు. 94 సంవత్సరాల తర్వాత, 1931 తర్వాత 94 సంవత్సరాల తర్వాత మోదీ ప్రభుత్వం ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించడం అంటే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళితులు, అన్ని వర్గాల యొక్క శ్రేయస్సు నిమిత్తం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాల్లో లిఖించేటువంటి రోజు 30 ఏప్రిల్ కాబోతోంది. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలతో పాటు మిగతా వర్గాలకు కూడా న్యాయం చేయడానికి ఏ రకంగా వారు కృషి చేశారో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఓబీసీ సమాజానికి సంబంధించిన వర్గాలు, సంఘాలన్నీ కూడా ఒక అభినవ అంబేద్కర్గా ఇవాళ నరేంద్ర మోడీ గారిని అభివర్ణిస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ రోల్ మోడల్గా ఏదైతే కొనసాగిందో దేశంలో కూడా ఇదే పంతాలో కూడా ఈ కులగణన జరగాలని చెప్పి వారు హితూ పలుకుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ సైతం కూడా ఇవాళ ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఓబీసీల పట్ల, ఓబీసీ యొక్క శ్రేయస్సు దృష్ట్యా మరి ఒత్తిడి వల్లనే ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
నేను సూటిగా అడగదలుచుకున్నాను ఇవాళ రాహుల్ గాంధీ గారిని. సరే, రేవంత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్కు కొత్త, వారి డిఎన్ఏలో బహుశా కాంగ్రెస్ లేదు. వారు అసలు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినట్టు ఎందుకు మీరు కులగణన చేపట్టలో ముందు ఈ సమాజానికి, దేశానికి జవాబు చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తాను. పైపెచ్చు ఆ రోజు మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో బీసీలకు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగపరమైన రిజర్వేషన్ కల్పించకపోవడం వల్ల వెంటనే ఒక జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయమని అంబేద్కర్ గారు సూచించి, ఆ కమిషన్ యొక్క సిఫార్సుకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అంబేద్కర్ గారు నిర్దేశిస్తే, ససేమిర్ అన్నటువంటి నెహ్రూ గారు చివరికి అంబేద్కర్ యొక్క ఒత్తిడికు తట్టుకోలేక వారు కాకా కలేకర్ కమిషన్ వారు ఏర్పాటు చేస్తే, బీసీల యొక్క సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం, వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులను అంచనాలు వేసి వారికి రిజర్వేషన్లకు సిఫార్సు చేయడానికి. కానీ 2 సంవత్సరాలు నివేదిక ఇస్తే, ఆ నివేదికను 1952లో కనీసం పార్లమెంట్లో చర్చ పెట్టకుండా బీసీల యొక్క సంక్షేమం కోసం ఇచ్చిన సిఫార్సుల మీద ఏ రకంగా 17 సంవత్సరాలు నెహ్రూ గారు ప్రధానమంత్రి కొనసాగినా మొత్తం చెత్తబుట్టలో పడేసినటువంటి చరిత్ర ఈ నెహ్రూ గారిది, కాంగ్రెస్ పార్టీ. అంతటితో ఆగలేదు. నెహ్రూ గారు ప్రధానమంత్రి హోదాలో వివిధ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు లేఖలు రాసి, ఈ దేశంలో కులాల పేరు మీద రిజర్వేషన్లు కనుక ఇచ్చినట్టయితే ఈ దేశం మరి కులాల పేరు మీద ముక్కలవుతుంది, అంతేకాదు 2వ శ్రేణి పౌరులు ఈ దేశం తయారు చేస్తున్నది, మరి ముఖ్యంగా ప్రభుత్వ మరి ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లు కనుక ఇచ్చినట్టయితే మరి ప్రతిభ మరి ఆ రకంగా దెబ్బతింటుందని చెప్పినటువంటి వ్యక్తి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. 17 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్నా మీరు ఆ యొక్క కమిషన్ కాదు కదా, ఇంకొక కమిషన్ గురించి కూడా సిఫార్సు చేయలేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీ వారు 16 సంవత్సరాల పైగా ప్రధానమంత్రి ఉన్నారు. వారు హయాంలో మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ అయితే 2వ కమిషన్ బీసీల యొక్క సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం ఆ కమిషన్ ఏర్పాటు చేస్తే, దురదృష్టవశాత్తు జనతా పార్టీ ప్రభుత్వం పడిపోవడం వల్ల ఆ కమిషన్ మరి ఆ యొక్క పరిగణలోకి తీసుకోకపోవడం జరిగింది. తదనంతరం వచ్చిన ఇందిరాగాంధీ వారు కూడా 16 సంవత్సరాలు ఉన్న ప్రధానమంత్రిగా మండల్ కమిషన్ గురించి ఊస్తే వారు కూడా దాన్ని పక్కన పడేసినారు. తర్వాత విపి సింగ్ గారు 90లో ఈ మండల్ కమిషన్ సిఫార్సులు మరి పార్లమెంట్లో ప్రవేశపెడితే, ప్రతిపక్ష నాయకుడి హోదాలో రాజీవ్ గాంధీ గారు ఏ రకంగా ఆ యొక్క మండల్ కమిషన్ సిఫార్సు పూర్తిగా విభేదించారు, వ్యతిరేకించారు. పైపెచ్చు విపి సింగ్ గారిని ఒక కుల నాయకుడిగా అభివర్ణించి వారిని ఏ రకంగా కించపరిచారో ఇది పార్లమెంట్లో వారి అభిభాషణ. అంతటితో ఆగలేదు. వారు రిజర్వేషన్లు అంటూ ఈ దేశంలో ఏమైనా కొనసాగాలంటే ఆర్థిక ప్రాతిపదికన కులాల పేరు మీద రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదన్న వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆ రకంగా మీరు మండల్ కమిషన్ విభేదించిన చరిత్ర మీది. కాబట్టి కాంగ్రెస్ చరిత్ర మొదటి నుంచి కూడా బీసీల యొక్క హక్కులను కాలరాయడం, బీసీల యొక్క రిజర్వేషన్లు అణచివేయడం జరిగింది. కానీ ఈరోజు రాహుల్ గాంధీ ముసలి కన్నీరు కారుస్తూ ఈ రకంగా 2010లో యూపీఏ ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు ఒత్తిడి వచ్చినప్పుడు అదే భారతీయ జనతా పార్టీ రాజ్నాథ్ సింగ్ గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ వారు ప్రస్తావించారు, మీరు చేపట్టేటువంటి జనగణనలో ఖచ్చితంగా కులగణన జరగాలని చెప్పి ఒత్తిడి తెస్తే సరే అని చెప్పి మరి ఏదైతే రాజ్యాంగానికి లోబడి 246 ఆర్టికల్ అనుగుణంగా జనగణనలో భాగంగా కులగణన చేపట్టకుండా ఏ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మరి మినిస్టర్ల బృందంతో, అర్బన్ మినిస్ట్రీ, రూరల్ మినిస్ట్రీ వాళ్ళ బృందంతో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా 5,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి మీరు సర్వే చేశారు తప్పితే కులగణన చేయలేదు. జనగణనలో భాగంగా కులగణన చేపట్టలేదు. ఆనాడు ఇదే చిదంబరం గారు హోంమంత్రిగా దాన్ని విభేదించారు, వ్యతిరేకించారు. ఆ రకంగా మంత్రులు ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా నేను మరి హోంమంత్రిగా ఈ జనగణనలో కులగణాన్ని చేపట్టనని చెప్పి
మొండికేసి ప్రత్యేక సర్వే నిర్వహించి దానిని కూడా బుట్టదాఖలు చేశారు. చివరికి ఆ యొక్క మరి ఆ సర్వే యొక్క మరి వివరాలు కూడా బహిర్గతం చేయకుండా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ 5,000 కోట్ల రూపాయలు మరి ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసిందో మరి అది కాంగ్రెస్ చరిత్ర. అందుకని ఇవాళ మోదీ గారు ఒక శాస్త్రీయ పద్ధతుల్లో ఒక లీగల్ శాంక్టిటీ కోర్టులు ప్రశ్నించినా రేపు ఈ గణాంక వివరాల తర్వాత మరి ఇది ఒక లీగల్ శాంక్టిటీ కాబోతుంది. కాబట్టి ఇది ఒక చరిత్ర. అన్ని కులాల యొక్క వివరాలు సేకరించి వాళ్ళ యొక్క మరి సంక్షేమం కోసం భవిష్యత్తులో ప్రణాళికలు రూపొందించి బడ్జెట్లో కూడా మరి కేటాయింపు చేసి ఆదుకునేటువంటి నిర్ణయం ఇదైతే నేను అడుగుతున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారు. ఇదే కర్ణాటకలో కూడా 300 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు కూడా సర్వే చేశారు. కానీ ఆనాడు కూడా ఆ సర్వే వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, మరి ఏ కులాలైతే ఇవాళ సంఖ్యాబలం పెరిగిపోతుందో అది సూచిస్తుంది. కాబట్టి ఆ ఒత్తిడికి తాళలేక మేము ఆ యొక్క మరి వివరాలు కూడా బహిర్గతం చేయలేదని చెప్పినటువంటి ఉదంతం. ఇప్పుడు రెండోసారి సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయినారు, ఇప్పటికి కూడా దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, పబ్లిక్ చేయలేదు కూడా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన సర్వే రాజకీయ కోణంలో కేవలం మరి ఓట్ల నిమిత్తమే కానీ మీరు సర్వే చేసి ఆ చేసిన వివరాలు పబ్లిక్ డొమైన్లో మీ పోర్టల్ ఎందుకు బహిర్గతం చేయాలని అడుగుతున్నాను. గ్రామాల వారీగా, కులాల వారీగా, సామాజిక వివక్షకు గురైనటువంటి కులాలు, విద్య, ఉద్యోగాలు ఏ స్థాయిలో వాళ్ళకు మరి కల్పించబడ్డాయి, ఇవన్నీ వివరాలు మీరు పొందుపరచాల్సింది పోయి పొందుపరచకుండా తెలంగాణ మోడల్ అంటే ఇంత గుప్తంగా, ఇంత రహస్యంగా రేపు కేంద్ర ప్రభుత్వం కూడా చేయమని అడుగుతున్నాను. కానీ మొదటిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో ఏదైతే మేము ఈ యొక్క సర్వే అనుసారం చేశామో అవన్నీ కూడా కులాల వారీగా, గ్రామాల వారీగా, ఏ పల్లెల్లో ఏ కులం ఎంతవరకు ఉన్నది జనాభా, ఆ ఉన్నటువంటి ఆ కులంలో ఎంతవరకు చదువుకున్నారు, ఎంతవరకు ఉద్యోగాలు పొందారు, సామాజికంగా, ఆర్థికంగా వారి స్థితిగతులన్నీ కూడా బహిర్గతం చేసి అసెంబ్లీలో చట్ట రూపంలో దాల్చి ఆ రకంగా అమలుకు నోచుకుంటున్న సందర్భంలో ఈ ఆనాడు మండల్ కమిషన్ సిఫార్సు చేసిన సందర్భంలో మీ యొక్క విద్యార్థి ఎన్ఎస్సీఐ బాహాటంగా ఏ రకంగా విభేదించిందో అదే పంతాల్లో బీహార్లో జరిగి కొంతమంది కోర్టును ఆశ్రయిస్తే కోర్టులో దానికి స్టే ఇవ్వడం జరిగింది. అయినా అక్కడ ఇండియా ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా అది వాదిస్తూ ప్రభుత్వ పరంగానే ఈ యొక్క బీసీల హక్కుల కోసం కాపాడే ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు ఇవాళ ఏదైతే ఇవాళ మరి సర్వే చేసి అసెంబ్లీలో ఆ వివరాలు పెట్టకుండా, పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఈ రకంగా కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఒక కులం తగ్గిందని, ఒక కులం పెరిగిందని, పైపెచ్చు ఈ రాష్ట్రంలో 12% ముస్లింలు ఉంటే 10% ఓబీసీలుగా అభివర్ణించారంటే మీరు గతంలో మరి 51% పైగా బీసీలు ఉన్నారని చెప్పితే 46% మీరు చూపించి అదనంగా 10% ముస్లిం ఓబీసీలు అని చెప్పి మసిబూసి మారేడుబాయి చేసిన దాన్ని మోడల్గా తీసుకోమంటున్నారని చెప్పి నేను ఇవాళ రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ రేపు మోదీ ప్రభుత్వం గారు చేపట్టబోయేటువంటి ఈ జనగణలో ఒక ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్గా, ఒక జవాబుదారితనంతో పకడ్బందీగా జరగబోతుంది. ఇది ఈ దేశంలోని ఒక చరిత్ర కాబోతుందని చెప్పి కూడా ఈ సంఘంగా తెలియజేస్తూ మరి ఈ దేశం యొక్క సామాజిక ఆర్థిక పునాదులను బలోపేతం చేయడానికే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకుని తప్పితే ఇది ఏమాత్రం కూడా ఒక రాజకీయ కోణంలో కానీ రాజకీయపరమైన ఉద్దేశంతో కానీ ఎవరి ఒత్తిడికి లొంగి కాదు. ఇవాళ మోదీ గారు ముందు చూపుతో ఒక విజనరీ లీడర్గా ఏ రకంగా మరి వారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తూ ఇవాళ 27 మందిని ఓబీసీలను కేంద్రంలో మంత్రివర్గ స్థానం కల్పించారంటే అది మోదీ గారికి సాధ్యమైంది. కాబట్టి అందుకనే ఇవాళ మొత్తం దేశమంతా, సమాజం అంతా కూడా మోదీ గారిని అభినవ్ అంబేద్కర్గా, అభినవ మహాత్మా జ్యోతిబా పులేగా అభివర్ణిస్తున్నారు తప్పితే మీ మాదిరిగా కంటి తుడుపు చర్యలుగా ఆ సర్వేలు చేయరు. ఖచ్చితంగా శాస్త్రీయ పద్ధతిలో పూర్తి అధ్యయనంతోనే ఇవాళ ఈ యొక్క మరి జనగణన, కులగణన చేపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ వైఖరి మొదటి కూడా స్పష్టంగా ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు హోంమంత్రిగా ఉన్నప్పుడే 2018లో వారు చాలా స్పష్టం చేశారు. ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారికో
రాహుల్ గాంధీకి ఒక కలబడ్డ మాదిరిగా కులగణన చేయడం లేదు. 2018లోనే వారు చాలా స్పష్టం చేశారు, భవిష్యత్తులో జరిగేటువంటి ఈ జనగణనలో కులగణన జరిగి తీరుతుందని చెప్పిన వ్యక్తి ఆనాడు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. అప్పటికి మీకు ఊసే లేదు, ఈ యొక్క ఓబీసీ ప్రస్తావన కూడా ఈ రాహుల్ గాంధీకి లేదనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకు ఖచ్చితంగా ఈ దేశం మొత్తం ఈ సమాజం కూడా మోదీ గారికి రుణపడి ఉందని చెప్పి ఆ సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను. నేను ఇంగ్లీష్ అయిపోయాను. Friends, as a proud member of Bharatiya Janata Party and as a president of National OBC Morcha and also being a Rajya Sabha member, I wholeheartedly welcome the landmark decision taken by the Modi ji government in the Union Cabinet led by Modi ji to include caste enumeration in the national level census which is going to take place in a nearby future. This bold and transparent move marks a significant step towards a social justice for framing policy in future and also strengthening the social fabric of this nation. The last comprehensive caste census took place in the year 1931 by the then British government. Since then, the census national level data took place for scheduled caste and scheduled tribes, and no official caste enumeration has taken place since then. And unfortunately, the Congress being in power for more than 60 years, they never made an attempt to include caste in the national census. And moreover, the first Prime Minister of the country, Nehruji, he opposed tooth and nail the reservations in the name of caste. When Dr. Babasaheb Ambedkar emphasized and insisted to go for a national level commission for empowerment and for also the welfare of the BCs, it was Nehruji who was denied, but yielding to the pressures, Nehruji constituted a Kaka Kalekar commission. But never Nehru government dared enough to debate that Kaka Kalekar Commission recommendations for reservations for OBC. And he was Prime Minister for 17 years, but that was put into the dustbin. Never that Kaka Kalekar Commission was debated in the Parliament, nor made an attempt to at least implement this recommendation. Later on, Indira Gandhi became Prime Minister. She never ventured to go for a second commission. Only when Morarji Desai became Prime Minister of this country in the Janata Party government, he constituted a Mandal Commission. That Mandal Commission recommendation could not be implemented because the government could not last for more than 2 years. Indira Gandhi became Prime Minister, but she did not even debate or discuss about Mandal Commission. That was also thrown into the dustbin. When VP Singh became again Prime Minister in the year 1990, when he proposed for reservations on the recommendation of Mandal Commission, it was Rajiv Gandhi as a leader of opposition in the Parliament opposed tooth and nail. Not only opposed, he said that reservations will make merit more in this country and make second-grade citizens if reservations are given. The merit will be put into law. That was a recorded speech of Rajiv Gandhi in the Parliament. And he also recommended, instead of giving reservations in the name of caste, let the reservations be given in the name of economic criteria, not caste as a criteria. That is the true colors of the Congress party. Not only that, Nehru as a Prime Minister, he written letters to the Chief Minister of the country that there should not be reservations in the name of caste, whether SC, ST or BC. If at all your reservations wanted to be given, it can be in the name of economy as a criteria. That is the actual true colors of Congress party and Nehruji, Indira Gandhi, and how they have betrayed BCs, including Rajiv Gandhi. Now, Rahul Gandhi, he now sheds crocodile tears for OBCs just for a political gimmicks and for to gain the votes of OBCs. But OBCs are clever enough. They know well that Modi ji alone, after becoming Prime Minister, who hails from a most backward class community,
A poor family, not once, twice, consecutively won 3 times as a Prime Minister, winning the hearts of the entire section of the society in the country. Now Rahul Gandhi, day in and out, not only in the name of BJP, in the name of Modi, how he has criticized and belittled OBCs, court has warned and given punishment to Rahul Gandhi. Now Revanth Reddy says that the census or survey which took place in Telangana will be a role model. What role model? Without publishing the data which you have surveyed and without giving and keeping in the public domain, how many are socially backward? How many are educationally backward? How many are economically backward? No figures have been published till date. And moreover, you have given 10% of the Muslim population in Telangana have considered as being OBCs. And how about the OBCs really who are socially and backward? And you say now, this is going to be a role model, roadmap. You want entire country to follow this method by making all the Muslims, 90% Muslims into BC list. So Congress has no moral right, and Revanth Reddy has got no moral right to speak of upliftment or empowerment of OBCs. It's only a political tool you have utilized at the BC as a, for this, your political gains. So unlike Congress, Modi ji wanted to do census national level, including caste, but not only for upliftment of OBC, but all the sections. In future, there's going to be the planning, policy making based on the numbers of the caste representation. And Modi ji not only given reservation to women, 33% in the legislatives, and he also given 10% reservation for the economically weaker section. So when Modi ji speaks of Sabka Saath, Sabka Vikas, Sabka Prayas, Sabka Vishwas, that is Modi ji, he wants to give representation to all the sections who are poor, backward, SC and ST, who have been betrayed by the earlier governments. So, आज देश भर में खास तौर से पिछड़ा वर्ग समाज जश्न मना रहे थे जब मोदी जी सरकार, मोदी जी के नेतृत्व में जो निर्णय लिया गया, एक महत्वपूर्ण और ऐतिहासिक निर्णय, जो जनगणना के अंदर जातिगत जनगणना भी जोड़ना, ये ऐतिहासिक निर्णय मोदी जी जो लिए, आज पूरा देश, आज पिछड़ा वर्ग समाज भी मोदी जी को धन्यवाद अर्पित कर रहे और जश्न भी मना रहे, क्योंकि हमेशा कांग्रेस पार्टी ने ओबीसी के विरोध जो निर्णय लिया गया, नेहरू जी से लेकर इंदिरा गांधी और राजीव गांधी तक, समय समय पर जब काका कलेक्टर कमीशन हो, मंडल कमीशन का जब सिफारिश आया ओबीसी के आरक्षण के बारे में, यह सख्त विरोध किया नेहरू जी ने और राजीव गांधी भी। सदन में राजीव गांधी विपक्ष नेता के नाते जातिगत आरक्षण नहीं होना चाहिए देश के अंदर, प्रतिभा और मेरिट मार खाएगा, इस तरह बयान जो राजीव गांधी ने दिया, पूरा देश जानती है, ओबीसी भी जानते हैं। और मांग किया राजीव गांधी ने, ये जाति के नाम पर आरक्षण के बदल आर्थिक रूप से जो पिछड़े हैं उनके लिए आरक्षण देना चाहिए, ये था कांग्रेस का और ये नेहरू परिवार का ये ओबीसी आरक्षण के बारे में। इतना ही नहीं, नेहरू जी ने सभी मुख्यमंत्रियों को चिट्ठी लिखा, ये देश के अंदर जाति के नाम पर आरक्षण नहीं होना चाहिए, अगर आरक्षण देना है तो आर्थिक रूप से जो गरीब है उनके लिए देना है, ये जाति के नाम पे नहीं देना। ये प्रधानमंत्री के नाते खुद नेहरू जी ने पूरा चिट्ठी लिखा सभी मुख्यमंत्री। जब आपको मौका था, 60 साल आप शासन में थे, सरकार में थे, मैं सीधा पूछना चाहता हूं राहुल गांधी को और रेवंत रेड्डी को, क्यों आप जातिगत जनगणना नहीं किया गया, ये समाज को बताना चाहिए। सिर्फ आंसू बह रहे आज, घड़ियाले आंसू ओबीसी के हित के लिए, ओबीसी के बारे में। रेवंत रेड्डी जी, आपको कांग्रेस का डीएनए पता नहीं, आप नया नया कांग्रेस में जुड़े। कांग्रेस के रवैया और नेहरू परिवार का रवैया सख्त ओबीसी के विरोधी थे, इसलिए जब आपके प्रधानमंत्री मनमोहन सिंह 2010 में थे, जब सदन के अंदर राजनाथ सिंह जी ने, बीजेपी के नेता अरुण जेटली जी
सुषमा स्वराज मांग किए, जब जनगणना किया जा रहा है तो जातिगत जनगणना करना चाहिए, ये जोड़ना चाहिए, क्योंकि 1931 में आखिरी जातिगत जनगणना हुआ। जब से हमारे को आजादी मिला तब से आप सरकार में थे, कभी ये जातिगत जनगणना नहीं किया। तभी दबाव में आकर मनमोहन सिंह सरकार ने 2011 में ये ग्रुप ऑफ मिनिस्टर्स के नाते एक सर्वे किया गया, मगर ये नेशनल लेवल, राष्ट्रीय स्तर पर जो सेंसस होता है उसमें नहीं जोड़ा जाति को। इस तरह गुमराह करे लोगों को, 5,000 करोड़ खर्च किया और चिदंबरम जी थे, जब गृह मंत्री थे, वो माना ही नहीं था जातिगत जनगणना नहीं करने के लिए, इसीलिए करने के लिए नहीं माना था। बाद में एक ग्रुप ऑफ मिनिस्टर के माध्यम से ये किया गया, मगर उसका भी अब आंकड़े जो पब्लिक डोमेन में या पब्लिश भी नहीं किए। उसी तरह कर्नाटक में जब कांग्रेस सरकार थी, सिद्धरामैया मुख्यमंत्री था, तभी भी 300 करोड़ रुपए खर्च करके सर्वे किया, मगर उसका भी कोई आप पब्लिश नहीं किए। मगर कोई सरकार किया इस देश के अंदर पहली बार, वो बिहार में किया, एनडीए सरकार किया, बीजेपी सरकार में जो शामिल थी वही किया, और पब्लिक डोमेन में रखे किस तरह पिछड़ा वर्ग और अति पिछड़ा वर्ग लोग 60% जाति के नाम पर कितने शैक्षिक है, कितने सामाजिक से और पीछे है, पूरे आंकड़े लगाने के बाद एक बिल पारित किया, और जो लागू करने समय कोई कोर्ट को गया, कोर्ट खारिज किया। मैं पूछना चाहता हूँ रेवंत रेड्डी को, रोड मॉडल के बारे में जो बता रहे, ये पूरा देश इस तरह करना चाहिए। मैं पूछना चाहता हूँ, आपका सरकार है, आप आरक्षण जो असेंबली में 42% जो पारित किया, क्यों लागू नहीं कर रहा? आप गवर्नर के आमोद मिलने से पहले जाके जंतर मंतर में धरना किए, ये मुख्यमंत्री के नाते सिर्फ राजनीति के लिए। अरे आप मुख्यमंत्री होने के बावजूद भी आपको जानकारी नहीं है, गवर्नर का टप्पा पढ़ने से पहले जाके आप दिल्ली में हल्ला करना चाहते, सिर्फ राहुल गांधी के, आज उनके दिल जीतने के लिए। राहुल गांधी को भी पता नहीं, जब सरकार आपका है, अगर आपको लागू करना है, पारित करने के बाद आज भी एक जीओ के माध्यम से एजुकेशन में भी हो और एम्प्लॉयमेंट भी लागू कर सकते हैं, मगर सिर्फ निशाना साधने के लिए मोदी सरकार के ऊपर सिर्फ धरना किए। ये सब पूरे आज तेलंगाना के अंदर ओबीसी लोग आज जानकारी है, और पूरा ओबीसी समाज के अंदर आज जो आंकड़े अब जो लीक किया जा रहा है आपके माध्यम से, आज आपस में लड़ाई करने के लिए आप आज मौका दिए। मगर आज मैं पूछना चाहता हूँ, आज जो 42% आरक्षण के जो मुद्दा है, तुरंत जीवो या सर्कल के माध्यम से पारित करो। इस तरह आज आपको ये जातिगत जनगणना के लिए आप ठेकेदार बनने का कोई मौका नहीं है। राहुल गांधी भी हो, आज रेवंत रेड्डी हो, आपको जान सभी के समर्थन से, एससी हो, एसटी हो, आज ओबीसी हो, महिला हो, युवा हो, किसान, सभी के जितने भी वंचित है, पीड़ित है, शोषित है, सभी वर्गों का आज समर्थन मिलने से आज तीसरी बार प्रधानमंत्री बने। आज सहन नहीं पा रहे, राहुल गांधी ने बार बार मोदी जी के जाति के ऊपर टिप्पणी किया जा रहा है। आज आप लोगों को सबक सिखा रहे, आने वाले दिन ये इतिहास है, इतिहास के पन्ने में रचाने वाले ये निर्णय है। 75 साल की आजादी के अंदर पहली बार मोदी जी सरकार ने जातिगत जनगणना में जोड़कर एक इतिहास रचा है। इसलिए मैं भारतीय जनता पार्टी अध्यक्ष के नाते ओबीसी मोर्चा और ओबीसी समाज के माध्यम से मोदी जी सरकार को, मोदी जी को भी मैं धन्यवाद देना चाहता हूँ। తెలంగాణ చేసింది మోదీ ప్రభుత్వం అనుసరించారు. మీరు చేసినటువంటి అశాస్త్రీయ పద్ధతిలో తప్పుల తరకను అది పరిగణలోకి తీసుకోలేదు. రాజ్యాంగంలో 246 ఆర్టికల్ అనుగుణంగా పకడ్బందీగా ఏ విధంగా ఈ యొక్క సెన్సస్ జరుగుతుందో అన్ని హంగులతోని రేపు కోర్టులో కూడా మరి ఎటువంటి ఆస్కారం లేకుండా, వివాదంలో లేకుండా రేపు కోర్టు కూడా దీన్ని శాంక్టిటీగా తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒక సైంటిఫిక్ మెథడ్లో జరిగేటువంటి నేషనల్ లెవెల్ సెన్సస్. ఇది ఆశామాషి కాదు. హోంమంత్రి మరి ఆధ్వర్యంలో హోంశాఖ నిర్వహించేటువంటి దాంట్లో అన్ని విభాగాలు కూడా పరిగణలోకి చేయడం జరుగుతుంది. మీరు ఈ రాష్ట్రంలో సర్వే చేశారు, ప్లానింగ్ కమిషన్ ద్వారా చేశారు, ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకుండా అశాస్త్రీయంగా చేశారు. ఆ చేసినటువంటి తప్పిదాలను
ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. జవాబు చెప్పలేకుండా ప్రజలలో అది మీరు పొందుపరచకుండా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఏ రకంగా మీరు ఈ యొక్క రాజకీయ కోణంలో చేశారో ఆ విధంగా కాకుండా మొత్తం అన్ని వర్గాల శ్రేయస్సు దృష్ట్యా ఎస్సీ ఎస్టీ బీసీలే కాకుండా అన్ని కులాల కూడా గణాంక వివరాలు వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఆ ప్రణాళికలు రూపొందించబడతాయి. బడ్జెట్ కూడా ఆ విధంగానే కేటాయింపులు జరిగే అవకాశాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారికి ఓబీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. సామాజిక న్యాయం గురించి మరి మైపెచ్చు బీసీల గురించి కాంగ్రెస్ పార్టీకి అయితే ఆ చరిత్ర లేదు. ఇంతకుముందు నేను చెప్పాను స్పష్టంగా. నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ ఏ రకంగా అడ్డుకున్నారో అడుగడుగున ప్రతి సందర్భంలోనూ ఇది మీ కాంగ్రెస్ చరిత్ర. కాబట్టి మీరు ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం పట్ల మీరు దాన్ని జీర్ణించుకోలేక దాన్ని మీరు రాజకీయపరమైన ఎదురుదాడి చేసినా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్కు రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేసేటువంటి రోజులు రాబోతున్నాయి. గుజరాత్ మోదీ ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నాడో అందరూ 10 సంవత్సరాలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు తిరిగి వారు ఓటేసి గెలిపిస్తున్నారు. వారు చెప్పింది చేస్తారు, చేసింది మాత్రమే చెప్తారు. మీ మాదిరిగా బూటకు గ్యారంటీలు 420 హామీలు మోదీ గారు కానీ బీజేపీ కానీ ఇవ్వరు. చెప్పిన మాట ప్రతి చేస్తాం, చెప్పని కూడా చేసి చరిత్ర సృష్టిస్తారు. అది మోదీ గారి యొక్క చరిత్ర. మోదీ గారికి ఏం చేయాలనో అన్ని తెలుసు. పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి. ఇవాళ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అన్ని రంగాల్లో అనుభవం ఉంది. పూర్తి అనుభవంతోనే వారు పగడ్బందీగా చేస్తారు. మీ మాదిరిగా మీ కాంగ్రెస్ చరిత్ర మాదిరిగా ఆ రకంగా కోర్టుకు వెళ్తే కొట్టివేసే వివిధ పంతాలు ఉండదు. ठीक है, थैंक यू वेरी मच. एनी क्वेश्चंस फ्रॉम पीटीए? हमारे एएनए से कुछ सवाल? अभी फिर बाद में किसी का बैठ अलग नहीं देता हूं मैं. ठीक है, थैंक यू.